ఓకే బాయ్. అయ్యో ఏంటిది ఇలా అయింది, ఇప్పుడు ఎలా? ఈ జిడ్డు మరియు మొండి మరకలు పోవాలి అంటే ఒకటే సొల్యూషన్, సరికొత్త నియో ఫ్రెష్ టచ్ వారి డిష్ వాష్. శుభ్రత మరియు గట్టి నమ్మకం. తర్వాత ఇక్కడికి తీసుకురావటం, ఐడెంటిఫికేషన్లో నేను ఎవరైతే నా గుండెల మీద కూర్చున్నారో వారిని నేను గుర్తించడం జరిగింది. మరి అక్కడ 6-7 ఉన్నారు. అందులో క్లియర్గా నా గుండెల మీద కూర్చున్న వాళ్ళని నేను గుర్తించడం జరిగింది. మరి అతను ఎవరన్నదే, మరి వ్యక్తిని అయితే నేను గుర్తించా, ఖచ్చితంగా ఇతనే అని చెప్పా. మరి అతను అందరూ అనుకునే వ్యక్తా కాదా అన్నదే మరి అది మీరు తెలుసుకోవాలి. నేనైతే నా గుండెల మీద కూర్చున్న వ్యక్తిని గుర్తించా క్లియర్గా. ఇప్పుడు మీరు ఏమైనా ఎక్స్ట్రా ప్రశ్నలు అడిగారు? ముసుగు లేదండి, ఎందుకంటే నేను యాక్చువల్గా నా చెస్ట్కి బాగా దగ్గరగా కూర్చొని నన్ను 2-3 షాట్లు కొట్టినప్పుడు అప్పుడు లైట్గా జారింది. సో నేను ముసుగు అవసరం లేదు, ముసుగు ఉన్నా లేకపోయినా ఈ వ్యక్తికి మిగిలిన వాళ్ళు దూరంగా ఉన్నారు, ఇతను బాగా మరీ దగ్గరగా గుండెల మీద కూర్చుని సెల్ ఫోను ఓపెన్ చేయమని అతి దగ్గరగా వచ్చినందువల్ల అది కూడా కర్చీఫ్ ఉంది, లూజు కట్టుకుంటారు కదా, కొంచెం నన్ను కొడతాం మూమెంట్లు అన్నీ ఉన్నప్పుడు సో మొహం కూడా ఆల్మోస్ట్ ఇలా జారిపోయిందంటే ఆల్మోస్ట్ కనపడిపోతుంది కదా, సో మొహం కూడా చూడటం జరిగింది. సో ఇప్పుడు నేను ఐడెంటిఫై గుండెల మీద కూర్చున్న వ్యక్తిని అయితే స్పష్టంగా ఐడెంటిఫై చేశాను. సార్, ఆ రోజు ఈ తులసిబాబుతో పాటు కొట్టడానికి మీ దగ్గరికి ఎంతమంది వచ్చారు ఏంటి? అదే తులసిబాబు కాకుండా 4 అంటే రావటం, ఎంటర్ అయినప్పుడు నేను 5 చూసా. ఆ తర్వాత మధ్యలో కూడా 1-2 సార్లు తలుపులు తెరవటం ముయటం ఏదో జరిగింది. ఒక్కసారి లాఠీ దెబ్బలు కాళ్ళ మీద పడ్డాక, దెబ్బలు కాళ్ళ మీద కాదు ఇక్కడ తగిలినట్టున్నాయి అంతే. ఫస్ట్ 3-4 షాట్ల తర్వాత బుర్ర బ్లాంక్. మళ్ళీ కొంచెం నడిపించారు, ఒక రౌండ్ అయ్యాక కట్లిప్పి కాళ్ళకి కట్టిని, మళ్ళీ ఒకసారి ఎలకెలా, ఇంకోసారి బోర్లా, మళ్ళీ ఎలకెలా, అలా పొజిషన్లు మార్చి కొట్టారు. అప్పుడు ఆ పిడకలన్నీ ఎంతో నేను గుర్చేయటం. ఏం మరి వాళ్ళు టీవీలో చూసాము అదంతా, తులసి దళం అని, గుడివాడ నాయకుడు, తెలుగుదేశం పార్టీని ఇతనే బతికించాడు, దిక్కు దివాణం లేని తెలుగుదేశాన్ని బతికించాడు అని ఏదో రకరకాల స్లోగన్లన్నీ చూసాం. మరి నిజంగా మరి మేము ఇంకా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కృషి అని అనుకున్నా, మరి ఇతను కృషి అని వాళ్ళు చెప్పుకుంటున్నారు. మరి అది ఎంతవరకు నిజం అన్నది నాకు తెలియదు. ఏమని టీడీపీ ఎమ్మెల్యే సపోర్ట్ చేస్తున్నాడని చెప్పి అన్ని పేపర్లో ముందే వచ్చేసిందిగా, అఫీషియల్గా చేయలేదు. జగమెరిగిన సత్యాన్ని మళ్ళీ ఇంక చెప్పాల్సిన పనే ఉంది. చెప్పలా, చెప్పుండాల్సింది. నువ్వు నాకు సలహా ముందే ఇచ్చుంటే చెప్పావంటే. నిజంగా చెప్పలా, తెలుసు కదా అని చెప్పలా. బట్ మరి ఆ మధ్యన తెలిసింది పార్టీలో అతనికి ఎటువంటి పోస్టు లేదని. అంటే గుడివాడలో ఎమ్మెల్యే పోస్ట్ ఉంది కానీ